హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ఎంబి చైత్ర. ఫ్రెండ్స్, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ కూడా చేయండి. ఫ్రెండ్స్ ఈరోజు మేము చేపల మార్కెట్కి అయితే వచ్చాము. ఇవి నాగార్జున సాగర్ నుంచి వస్తాయన్నమాట పొద్దున్నే. అందుకని మేము పొద్దున్నే వచ్చాము. ఇప్పుడు 7 o'clock అవుతుందన్నమాట. చేపలు చూడండి ఫ్రెండ్స్, అవన్నీ చూపిస్తుంది, ఫ్రెష్గానే ఉన్నాయి అని చూపిస్తుంది అనమాట ఆమె. చూడండి, లోపల ఎర్రగా ఉంది. ఎర్రగా ఉంటేనే తీసుకోవాలి, కలర్ మారితే మాత్రం తీసుకోకూడదు, ఎందుకంటే అవి ఫ్రెష్గా ఉంటాయో లేవో తెలియదు. అందుకని ఫిష్ తీసుకొని ఇంటికైతే వచ్చామన్నమాట. ఇప్పుడు మేము దానికి కావాల్సినవి ఇక్కడ క్లీన్ చేసుకున్నాము. కొత్తిమీర, పుదీనా, కరివేపాకు బాగా క్లీన్ చేసుకొని పెట్టుకున్నాము. అలాగే మేము తెచ్చుకున్న ఫిష్ మొత్తం సాల్ట్ వేసి బాగా క్లీన్ చేసామన్నమాట. ఆమె కూడా క్లీన్ చేసి ఇచ్చింది, మేము కూడా బాగా క్లీన్ చేసుకున్నాము. హాఫ్ ఆఫ్ ది ఫిష్ ఏమో మేము ఫ్రైకి, కొంచెం ఏమో కర్రీకి వేసుకున్నాము. ఇప్పుడు మనము కొంచెం కారం, ఫ్రైకి తగ్గట్టుగా కారము, పసుపు, సాల్టు అన్నీ కలుపుకోవడానికి కొంచెం కొంచెం వేసుకున్నాము. ఇదైతే చికెన్ మసాలా, ఫిష్ మసాలా అన్నమాట. ఫిష్ మసాలా అయితే వేసాము. చూడండి ఫ్రెండ్స్, తర్వాత మనము కార్న్ఫ్లవర్ వేసుకోవాలి. కార్న్ఫ్లవర్ కూడా అందులో తగ్గట్టుగా వేసుకోవాలి. ఎక్కువ తీసుకున్నా బాగోదు, మరీ తక్కువ తీసుకున్నా బాగోదు అనమాట. ఇదైతే అల్లం వెల్లుల్లి పేస్టు, కారము, ఉప్పు, సాల్టు, పసుపు, ఇది కొంచెం గడ్డ పెరుగు అనమాట. గడ్డ పెరుగు వేసుకొని ఆయిల్ వేసుకున్నాము. ఇది మొత్తం బాగా కలుపుకోవాలన్నమాట. బాగా కలుపుకొని మనము ఫిష్కి పట్టేసేయాలి. తర్వాత వాటిని మ్యాగ్నేట్ చేసేసేయాలన్నమాట. చూడండి, ఇది మా తమ్ముడు అయితే చేస్తున్నాడు. మా తమ్ముడు కలుపుతున్నాడు, నేను వీడియో తీస్తున్నాను. ఈ ముక్కలు ఒకటి మొత్తం వేసేసి ఈ ముక్కలకి మనము మసాలా మొత్తం పట్టేయాలన్నమాట. ఈ మసాలా పట్టేంత వరకు మొత్తం బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. కలుపుకొని మనము ఒక సైడ్కి ఆరేసుకలాగా కొంచెం లైట్గా ఆరిపోతేనే బాగుంటాయి అన్నమాట. చూడండి ఎంత బాగా కలిపాడు మా తమ్ముడు, చాలా బాగా కలిపాడు. చూడండి, చక్కగా ఉన్నాయి కదా. మొత్తం ఇలా అయితే వేసేసుకున్నాము. అయితే ఇవి చేపలు సాగర్ నుంచి వస్తాయన్నమాట. ఇవి నాగార్జున సాగర్ తెలుసు ఫ్రెండ్స్, నాగార్జున డ్యాము కృష్ణా నది దగ్గర. అక్కడ నుంచి అయితే ఈ చేపలు అయితే వస్తాయన్నమాట. వాళ్ళు పట్టేసి ఫ్రెష్గా తెస్తారు. అంటే నదిలో నుంచి వచ్చిన చేపలు చాలా ఫ్రెష్గా ఉంటాయి, న్యాచురల్గా, ఎలాంటి కెమికల్స్ లేకుండా ఉంటాయి కదా. అందుకని దీంట్లో ఒక నిమ్మకాయ అయితే వేసాము. ఆ చేపలు చాలా బాగుంటాయి ఫ్రెండ్స్, టేస్ట్ హెల్తీ కూడా ఉంటాయి. అందుకని మేము పొద్దున్నే వెళ్ళి తెచ్చుకుంటాం అనమాట. ఇది సరే లైట్గా మ్యాగ్నెట్ అయిపోయే లోపల మనము ఇప్పుడు కర్రీకి అయితే అన్నీ కలుపుకోవాలి. చెక్క, లవంగము, ఆకు, కొంచెం వామ్ అన్నమాట. ఫిష్లో ఖచ్చితంగా వామ్ అయితే వేయాలి. వామ్ వేస్తేనే ఫిష్ స్మెల్ రాకుండా బాగుంటుంది అనమాట. పుదీనా, కొంచెం సాల్ట్ వేసాము ముందే, పుదీనాకు వేస్తున్నాము. తర్వాత దీంట్లో కొత్తిమీర, కరివేపాకు అవన్నీ వేసుకోవాలన్నమాట. చూడండి ఫ్రెండ్స్, కొత్తిమీర, కరివేపాకు అన్నీ నేను కొన్నిసార్లు డైరెక్ట్గా ఇలానే చేస్తాను. అన్నీ ఒకే దాంట్లో కలుపుకొని డైరెక్ట్గా పొయ్యి మీద పెట్టుకుంటే అదే బాగా ఉడికిద్ది అనమాట. టేస్ట్ బాగుంటుంది. ఇలా కూడా ఎవరైనా ట్రై చేస్తే చేయండి. ఈ కూర ఇలా అయితే సూపర్గా ఉంటుంది అనమాట. ఆనియన్స్, టమాటాలు అవన్నీ కట్ చేసి మనం అన్నీ వేసేసుకోవాలి. ఇప్పుడు మనము కారం వేసాను ఫ్రెండ్స్. కారం తగ్గట్టుగా వేసుకోండి. పసుపు, సాల్ట్ ముందే వేసానని చెప్పానుగా. ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట. ఇది ఒక నిమ్మకాయ, హాఫ్ నిమ్మకాయ అయితే కట్ చేసాము. దాంట్లో ఆకు, దీంట్లో ఆకు, అలా కట్ చేసుకొని వేసుకున్నాము. ఇప్పుడు మనం చింతపండు రసము ఏమైనా ఉంటే పోతాయని మేము ఇలా అయితే చల్లించుకున్నాము. వడపోసుకొని వేసుకున్నాను. ఇది ఫిష్ కర్రీ మసాలా అనమాట. ఇలా అయితే వేసుకొని మా తమ్ముడు అయితే కలిపాడు బాగా. ఇదంతా కలుపుకొని మనము పొయ్యి మీద పెట్టుకుంటే, స్టవ్ ఆన్ చేసి పెట్టుకుంటే అదే చక్కగా ఉడికిపోయింది. మనం కదిలించాల్సిన అవసరం కూడా ఉండదు. లాస్ట్లో ఆయిల్ వేసాను. చూడండి, ఈ విధంగా అయితే చేసుకున్నాం మేము. సాగర్ ఫిష్ అయితే బాగుంటాయి అన్నమాట. ఎవరైనా దగ్గరలో ఉంటే మీరు కూడా చేసుకోండి ఈ విధంగా తెచ్చుకొని.
ఈ రెసిపీ మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ కూడా చేయండి. ఆయిల్ అయితే ఇలా వేసుకోవాలన్నమాట. నేను అన్నీ ఒకేసారి కలుపుకొని అన్నీ ఒకేసారి వేసుకొని డైరెక్ట్గా పెడితే ఇది చూడండి ఎంత బాగా ఉడికిందో. స్మెల్ అయితే సూపర్గా వచ్చిందనమాట. చూడండి ఫ్రెండ్స్, బాగా అయితే ఉడికిపోయింది. ఇప్పుడు మనం లాస్ట్లో ఇంకొంచెం మసాలా వేసి పెట్టేయాలన్నమాట. ఇది కొత్తిమీర పైన చల్లేసుకున్నాము. నెక్స్ట్ మనము చేసుకున్న ఫిష్ ఫ్రై వీడియో తీయడం మర్చిపోయాను ఫ్రెండ్స్. ఫ్రై చేసేటప్పుడు లాస్ట్లో తీసాను. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.